Hello guys, good morning. This is Sunny. Welcome back to my channel. India versus Australia match. India గెలిచింది. If we come from the start, Rohit Sharma, okay, Virat out అయిపోయారు on duck. We'll get back to that. But Rohit Sharma start అయితే బ్రిలియంట్ ఉండే. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఎంత కాన్ఫిడెంట్గా ఆస్ట్రేలియా వచ్చినా దే నో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఓడిపోయారు. దిస్ ప్రజెంట్ మ్యాచ్ ఇస్ ఆన్ స్టేక్ అని. ఇనిషియల్ ప్రెషర్ బ్యాటింగ్ ఉన్నా బౌలింగ్ ఉన్నా వీ షుడ్ క్యాపిటలైజ్ ఇట్. ఆ ప్రెషర్ పెట్టాలి అన్న సేమ్ ప్రాపర్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ ఆడండి ఒక 4-5 years అగో. వీ యూస్ టు సీ రోహిత్ ప్లేయింగ్ లైక్ దిస్. ఇప్పుడు మళ్ళీ T20లో ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్నింగ్స్ వచ్చింది నా రోహిత్. వెల్ డిజర్వ్డ్ ఉండే ఫర్ అ సెంచరీ, బట్ హీ మిస్డ్ ఇట్. ఆ బాల్ కూడా బాగుండే మిచెల్ స్టార్క్ది వెన్ హీ కేమ్ బ్యాక్. కానీ ఆ బాల్లో కూడా యార్కర్లో కూడా హీ వాజ్ గోయింగ్ టు హిట్ దట్ బాల్ ఓన్లీ. అది ఏదో సెంచరీకి ఆడేద్దామని అలా ఏం చేయలేదు. హీ వాజ్ వెరీ సెల్ఫ్లెస్ ఇన్ యెస్టర్డేస్ మ్యాచ్ ఎస్పెషలీ. రోహిత్ ఇన్నింగ్స్ వాజ్ నెక్స్ట్ లెవెల్. కమింగ్ టు విరాట్ కోహ్లీ స్లోలీ కన్సర్న్ అవుతుంది. బట్ వన్ మోర్ పాజిటివ్ సైన్ ఇస్ ఐ జస్ట్ రిమెంబర్డ్ యెస్టర్డే 2011లో కూడా ఎప్పుడైతే ధోని ఇలానే మొత్తం టోర్నమెంట్ ఆడలేడు, అసలు ఏం స్కోర్ చేయలేడు మొత్తం టోర్నమెంట్ అన్నిట్లో ఇలానే అన్ని రన్స్ అంటే అంత అండర్ పర్ఫామ్ చేసిండే బేసిక్లీ బ్యాటింగ్తోని ధోని 2011లో కూడా. బట్ అట్ ది ఎండ్ ఫైనల్లో వచ్చి ఆ క్రూషియల్ రన్ స్కోర్ చేసిండు. వీ వాన్ ది వరల్డ్ కప్. నాట్ ఓన్లీ హిమ్, ఐఎమ్ నాట్ గివింగ్ క్రెడిట్స్ ఓన్లీ టు ధోని. ఇక్కడ గంభీర్ ఫ్యాన్స్ మీరు వచ్చి ఏమనేయకండి. ఆబ్వియస్ టీమ్ కాంట్రిబ్యూషన్, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. అలా ధోని కూడా అలా చేసిండే. మేబీ ఇప్పుడు విరాట్ అలా చేయవచ్చు సెమీస్ లేదా ఫైనల్స్, ఈ రెండు పెద్ద మ్యాచెస్లో ఏదో ఒక మ్యాచ్లో అని. మై బిలీఫ్ విరాట్ విల్ విన్ అస్ ద మ్యాచ్. అది ఈదర్ సెమీస్ లేదా అంటే ఫైనల్లో నా బిలీఫ్ అయితే ఉంది. బికాజ్ లైక్ హీల్ స్కోర్ రన్స్, బిగ్ రన్స్ అని. దాని తర్వాత వచ్చేసి రిషబ్ పంత్ ఈజ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. రిషబ్ పంత్ నేను ఎలా చూస్తా అంటే, నేను పర్సనలీ 15-20 రన్స్ వచ్చినా అవి బోనసే అనుకుంటా రిషబ్వి. ద వే హీ ప్లే, ఆ 15-20 రన్స్ కూడా క్రూషియల్ అయిపోతాయి. అప్పుడప్పుడు ఏదైతే పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడో అప్పుడైతే మ్యాచ్ మనదే ఉంటుంది. సో దట్ ఈజ్ నాట్ అ బిగ్ ఇష్యూ రిషబ్ పంత్. సూర్య నిన్న కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఐ వాజ్ హ్యావింగ్ మై డౌట్స్ లైక్ మేబీ ఆస్ట్రేలియా పెద్ద టీం ఎప్పుడు పర్ఫామ్ చేయడు పెద్ద టీమ్స్ పైన అని. బట్ నిన్న పర్ఫామ్ చేశాడు సూర్య. 30 odd runs స్కోర్ చేసిండు విత్ 200+ స్ట్రైక్ రేట్. ఇట్ వాస్ గుడ్. మళ్ళీ దూబే వాజ్ ప్లేయింగ్ వెల్. బట్ ఏమో దూబేదా కాన్ఫిడెన్స్ వస్తలే. ఏదైతే మనకు ఐపీఎల్ ఫస్ట్ హాఫ్లో లేదా 2023 ఐపీఎల్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఆడిన దూబే, ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు దూబే ఆడుతుంటే. ఓకే, హీ స్కోర్ 25 or 27 runs, బట్ ఆ కాన్ఫిడెన్స్ అయితే లేదు దూబే పైన. స్టిల్ లెట్స్ బిలీవ్ దట్ హీల్ ఆల్సో ప్లే వెల్. మొత్తం పాజిటివ్ వైబ్స్ వేద్దాం ఇండియన్ టీమ్కి, నో టాకింగ్ నెగటివిటీ. సో దూబేది అయిపోయాక హార్దిక్ నేను ఎప్పుడు హార్దిక్ కోసం ఒకటే అంటే, హీజ్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా ముంబై ఫియాస్కో అయినప్పుడు ఐపీఎల్ టైంలో, బట్ స్టిల్ హార్దిక్ ఈజ్ ఆల్వేస్ అ కీ ప్లేయర్, క్లచ్ ప్లేయర్. అన్ని బిగ్ మ్యాచెస్లో హీల్ పర్ఫార్మ్ ఫర్ షూర్. అదే అవుతుంది. హార్దిక్ది అయిపోయింది. అండ్ కమ్స్ టు జడేజా ఒక్క చిన్న కన్సర్న్ ఏంటంటే, బిఫోర్ ఆల్సో జడేజా వికెట్స్ తీయకపోయినా రన్స్ కంటైన్ చేస్తుండే. అంటే బ్యాట్స్మెన్కి ప్రెషర్ అయితే పెడుతుండే. ఒకటే లెంత్, ఆ టెస్ట్ మ్యాచ్ లైన్ లెంత్ లాగా ఒకటే ప్లేస్ పట్టుకొని అక్కడనే అదే లెంత్లో వేసుకుంటా బాల్స్. ఆ కంటైన్ అయితే అయిపోతుండే రన్స్, ఆపోనెంట్ బౌలర్కి వికెట్స్ వచ్చేస్తుండే, సో ప్రాబ్లం లేకుండా. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, హీఈస్ మిస్సింగ్ దట్ లైన్ లెంత్. షార్ట్ బాల్ చేసేస్తుండు మధ్యలో ఆఫ్ సైడ్ చాలా వెళ్ళిపోతుండు, లేదా లెగ్ సైడ్ వేసేస్తుండు. సో ఆ కన్సిస్టెన్సీ లేదు ఆ లైన్ లెంత్. అది ఒక్క చిన్న కన్సర్న్ అవుతుంది జడేజా. అండ్ బ్యాటింగ్ కూడా అంత చూడనీకైతే రాలేదు జడేజా. ఓకే, 5 balls 9 runs ఏమో కొట్టాడు, ఒక 6 అందులో. నేను అనుకున్నంత అయితే ఫినిష్ చేయలే ఇండియన్ టీం. బికాజ్ మనకు వచ్చిన స్టార్ట్ నేను అనుకున్న 230, 240 పక్కా ఐపీఎల్ స్కోర్స్ లాంటి స్కోర్ వస్తుంది నిన్న అనుకున్నాను మ్యాచ్లో. బట్ అది అవ్వలేదు. వీ స్కోర్ 200+ runs, బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్ ఎనఫ్. 200+ కూడా ఏమంటే అనుకున్నంత ఫినిష్ అయితే చేయలేదు. బికాజ్ రోహిత్ అయితే మొత్తం ఒక వేరే లీగ్లో ఆడుతున్నట్టుండే నిన్న రోహిత్ ఆడినంత సేఫ్ అయితే. సో అలా. అండ్ ఇంకా మన బౌలింగ్కి వచ్చేసి ఫస్ట్ వార్నర్ వికెట్ తీసాము. దాని తర్వాత హెడ్ మార్చ్. ఆ టైంలో అయితే సమ్హౌ ఫెల్ట్ మేబీ ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా మ్యాచ్ గెలవచ్చు అని. ఎందుకంటే మిచిల్ మార్చ్ కూడా మొత్తం టోర్నమెంట్ ఏం ఆడలేదు. బట్ నిన్న హీ స్టార్టెడ్ హిట్టింగ్. ఒక ఫస్ట్ ఎడ్జ్ అయి బౌండరీ వచ్చాక హీ స్టార్టెడ్ మిడిలింగ్ ది బాల్. అప్పుడు అనిపించింది మేబీ ఇక్కడ నుంచి ఏమైనా చెయ్యొచ్చా వీళ్ళు మళ్ళీ అని. ట్రావిస్ హెడ్ కూడా సేమ్. ఆ ఇండియా పైన ఏమవుతుందో ఏంటో తెలియదు. ఆ టెస్ట్ ఉండని, ఓడిఐ ఉండని, T20 నిన్న కూడా ఆల్మోస్ట్ 73 runs. ఇఫ్ హీ వుడ్ స్టే మ్యాచ్ ఎట్టన్నా కానీ ఛాన్సెస్ ఉండే ట్రావిస్ హెడ్ అవుట్ కాకుండా. ఇఫ్ హీ వాజ్ ఇన్ ది గ్రీస్ టిల్ లాస్ట్ బాల్ అలా ఉంటే మనం వికెట్ తీసేసాం. సో దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్. బట్ జస్ట్ సేయింగ్ వాళ్ళు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ ట్రై చేసింది. బట్ ఆర్ బౌలర్స్ డిడ్ వెల్.
క్రూషియల్ టైమ్స్లో వికెట్ తీశారు. కుల్దీప్ వచ్చిండు. కుల్దీప్ ఫస్ట్ ఓవర్ అయితే దట్ వాస్ వెరీ బ్రిలియంట్. అప్పటి వరకు హార్దిక్ ఓవర్లో 6-4 వెళ్ళింది. బుమ్రా ఓవర్లో 3 4s ఏమో కొట్టిండే. అక్షర్ ఓవర్లో సేమ్ 6-4. మళ్ళీ హర్షదీప్ దాంట్లో కూడా సేమ్ 6-4 ఇలానే వెళ్ళినాయి. కుల్దీప్ ఒక్క ఓవర్ ఉండే మధ్యలో. కుల్దీప్ది ఫస్ట్ ఓవర్ 3 or 4 runs ఇచ్చిండు, బట్ ఒక్క బౌండరీ కూడా కన్సిడర్ చేయాలి. సో అలా కుల్దీప్ ఈస్ బికమింగ్ అ ప్రైమ్ కీ బౌలర్ ఫర్ అస్ ఇన్ మిడిల్ ఓవర్స్. ఎందుకంటే పైన నుంచి కూడా నేను చూసుకుంటే ఒకటే వికెట్ వచ్చింది అండ్ పవర్ ప్లే దేవర్ గుడ్ ఇనఫ్ స్టార్ట్. మంచి స్టార్టే వచ్చింది. ఒక వికెట్ వచ్చినా దే స్కోర్డ్ 65 runs. మన పవర్ ప్లేలో మనం 60 ఉండే, ఐ గెస్ వాళ్ళు 65 ఉండే, మనకంటే 5 runs ఎక్కువనే ఉండే. బట్ లేటర్ ఆ మిడిల్ ఓవర్స్లో మనం వికెట్స్ బాగా తీసాం. మన బౌలర్స్, వీ నీడ్ టు గివ్ క్రెడిట్ టు ది బౌలర్స్. అండ్ అక్సర్ది ఆ క్యాచ్, దట్ క్యాచ్ వాజ్ మ్యాచ్ విన్నింగ్. బ్రిలియంట్ క్యాచ్ ఉండే అక్సర్ది. దానికోసం మాట్లాడదామని నేను ఎలా అయినా ఫిక్స్ అయ్యింది. ఆ క్యాచ్ అయితే ఐ జస్ట్ లవ్ ఫీల్డింగ్ అండ్ ఆ క్యాచ్ అక్సర్ది, దట్ వాజ్ మ్యాచ్ విన్నింగ్. ఐ బిలీవ్ దట్ క్యాచెస్ విన్ మ్యాచెస్. ఇది చాలాసార్లు నేను చూసాను. కొన్ని టీమ్స్ ఎప్పుడైతే క్రూషియల్ టైమ్స్లో క్యాచెస్ డ్రాప్ చేసాయో టీమ్ విల్ లూజ్ ది మ్యాచ్. ఆ క్యాచ్ పడితే మ్యాచ్ అయిపోతుండే, బట్ దే లూజ్. సో ఇలా ఫీల్డింగ్ ఈజ్ అ కీ. ఎవ్రీ ప్లేయర్ నీడ్స్ టు డూ వెల్ ఇన్ ఫీల్డింగ్. దీనికైతే ఏ రీజన్ ఉండదు. ఫామ్ అది ఇది బ్యాటింగ్ బౌలింగ్ కంటే ఫామ్ అవి ఉంటాయి, కానీ ఫీల్డింగ్కి అయితే రీజన్స్ ఏమి ఉండవు. సో ఇది. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ రివెంజ్, 2023 అయితే మనం కంప్లీట్ చేసేసినాం రివెంజ్. అఫీషియల్గా వీ నాక్డ్ అవుట్ ఆస్ట్రేలియా. అఫీషియల్ అయినా అన్అఫీషియల్గా అయినా మోస్ట్లీ అయితే అయిపోయింది ఆస్ట్రేలియా నాక్డ్ అవుట్. ఈ వీడియో చేసే టైంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ అవుతుంది. బంగ్లాదేశ్ నీడ్ 60 balls 60 runs, బట్ ఆల్రెడీ వాళ్ళు 5 wickets వెళ్ళిపోయాయి. వాళ్ళ 5 wickets దే లాస్ట్ 5 wickets. సో మోస్ట్ ప్రాబబ్లీ అది ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్ విన్ అయితే దే ఆర్ ఇన్ టు ది సెమీఫైనల్. అండ్ వీ హ్యావ్ అ ట్యాగ్ దట్ మనం ఆస్ట్రేలియాని అఫీషియలీ నాకౌట్ చేసాం T20 వరల్డ్ కప్. వెస్టిండీస్ టు ఆస్ట్రేలియా డైరెక్ట్ ఫ్లైట్. నెక్స్ట్ సైలెన్సర్ని సైలెంట్ చేసేసినాం. 19 November రివెంజ్. రోహిత్ శర్మ 19 balls 50 కొట్టి తీసేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. మన టీం కూడా నిన్న చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ మ్యాచ్, సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇది కూడా ఒక రివెంజ్ మ్యాచ్. 2022 సెమీఫైనల్లో కూడా 1-sided ఇండియా లాస్ట్. 170 కింద మీద పడి స్కోర్ చేసిండే. 170 17 ఓవర్స్లో ఇంగ్లాండ్ చేస్డ్ ఇట్ డౌన్. సో అలా ఇప్పుడు ఉన్న సెమీఫైనల్లో ఇప్పటికైతే అంత ప్రెషర్లో మన ప్లేయర్స్ ఆడలే. నిన్నటి మ్యాచ్ కూడా ఎంత పెద్ద మ్యాచ్ ఉన్నా ఏది ఉన్నా అది ఇది కూడా లీగ్ స్టేజ్ మ్యాచే ఉండే. సేమ్ 2023లో కూడా వీ వాన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా లీగ్ స్టేజ్ మ్యాచ్లో, బట్ ఫైనల్లో వీ లాస్ట్. సో ఐ జస్ట్ బిలీవ్ దట్, హోపింగ్ మేబీ సెమీఫైనల్లో ఇదే కంటిన్యూ చేసి, ఏదో ప్రెషర్ అని సెమీఫైనల్ అని చెప్పి మళ్ళీ అదే అండర్ పర్ఫామ్ చేయడం, ఇదన్నీ చేయకుండా ఇప్పుడు ఎలా ఆడుతున్నారో ఇది కంటిన్యూ చేస్తే అయితే ఐమ్ ప్రిటీ ష్యూర్ ఇండియా కెన్ లిఫ్ట్ ది ట్రాఫీ. విరాట్ కోహ్లీ రన్స్ నాకైతే చాలా నమ్మకం ఉంది. విరాట్ విల్ స్కోర్ ఈదర్ ఇన్ సెమీస్ ఆర్ ఫైనల్స్ అని. బౌలింగ్ ఇప్పటికైతే చాలా బాగా చేస్తున్నారు. ఓన్లీ జడేజా ఓవర్స్ కొద్దిగా కన్సర్న్ అవుతుంది, బట్ స్టిల్ అదంతా ప్రాబ్లం లేదు, బికాజ్ వీ హ్యావ్ అదర్ 5 bowlers యాజ్ వెల్. జడేజాను 1-2 ఓవర్లకి జస్ట్ చేంజెస్ కోసం తీసుకోవచ్చు. సో ఇన్ కేస్ జడేజా రన్స్కి వెళ్ళినా, సో అది అంత పెద్ద కన్సర్న్ ఏమి ఇప్పటికైతే లేదు. దూబే ఎంత సాటిస్ఫాక్షన్ లేకపోయినా, కాన్ఫిడెన్స్ రాకపోయినా ఒక 20-30 odd runs అయితే స్కోర్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. రోహిత్ ఫామ్లోకి వచ్చేసాడు. హార్దిక్ ఇస్ ఫినిషింగ్ వెల్. సూర్య ఇస్ ప్లేయింగ్ వెల్. విరాట్, I believe that he'll score. Rishabh Pant X factor, he'll also do well. Bowlers are also doing well, and ఇప్పుడు వచ్చే మ్యాచెస్లో కూడా they will do well. Only positive vibes ఇద్దాం మన ఇండియన్ టీమ్కి, నో నెగటివిటీ. లెట్స్ హోప్ దట్ ఇండియా లిఫ్ట్ ది ట్రాఫీ. ఇప్పుడు కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుందాం, బట్ జస్ట్ ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇద్దాం దట్ ఇండియన్ టీమ్ కెన్ లిఫ్ట్ ది ట్రాఫీ అని. అది గైస్. సో దట్స్ ఇట్ ఫర్ ది డే. I'll get back to you guys on the India versus England semi-final match. Please do like, share and subscribe, and please feedback good ivan guys. It's negative, positive, anything is fine. నేను ఏమైనా తప్పు చెప్పినా అది ప్లీజ్ కరెక్ట్ మీ. I'll change in my next video. Feedback అయితే ప్లీజ్ ఇవ్వండి. Do like, share and subscribe. Thank you so much.